హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కృష్ణవేణి. ఇది వచ్చేసి భోగి రోజు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇగ ఇది వచ్చేసి మాత్రం మా ఇంటి భోగి పండుగ ఎట్లా చేసుకుంటామో మేము అనని చూపిస్తాను. ఈరోజు అంటే సింపుల్‌గా ఉంటది. ఇంగా బెంగుళూరులో ఉంటున్నాం గనుక అసలకి ఇక్కడ సంక్రాంతి అంత బాగా ఏం చేసుకోరు. ఇంకోటి మేముంటున్న లేఅవుట్‌లో మొత్తం నార్త్ ఇండియన్స్ ఉంటారు. మళ్ళీ లేదంటే కేరళ వాళ్ళుంటారు. ఇక వాళ్ళు పద్ధతిలో వాళ్ళు జేసుకుంటారు. ఇగ ఎవ్వరు బయటికి రారు. ఎందుకంటే మాది లేఔట్ అంటే హెచ్ఎస్ఆర్ లేఔట్ గదా! ఇగ అసలకి ఎవ్వరు బయటికి రారు. అపార్ట్‌మెంట్ కల్చర్ వల్ల ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. ఇగ నేను మాత్రం ఈరోజు మాత్రం సింపుల్‌గా నాకొచ్చిన 2, 3 ముగ్గులుంటాయి గదా! ఇగ అవే యేసుకున్నాను. అంటే కలర్స్ ఏమి ఎయ్యలేదు. ఎందుకంటే ఈరోజు నాకు పనుంది. అంటే నేను స్నానం గిట్లా చేసుకొని పూజ అంటారు. అంటే నా పూజ ఐటెమ్స్ అన్నీ క్లీన్ చేసుకునేసరికి నాకు టైం అయిపోతది. ఎందుకంటే మా ఇంటి పద్ధతి, మా అత్త వాళ్ళ ఇంట్ల పద్ధతి ఎట్లుందంటే అదే రోజు అంటే దీపాలు గిట్లా నేను ముందే కడిగి పెట్టుకుంటాను. దీపాలు కడిగేదేముండదు. కాకపోతే ఇగ నేను చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకున్నాను. ఫోటోస్ గిట్ల ఉన్నాయి గదా! అవి ఒక్కరోజు ముందు కడిగి పెట్టుకుంటారు కొంతమంది, తుడిచిపెట్టుకుంటారు. కానీ మా ఇంట్లో ఆ పద్ధతి లేదు. అత్త వాళ్ళ ఇంట్లో ఆ పద్ధతి లేదు. అమ్మ దగ్గర గూడా అదే అంటే అమ్మ వాళ్ళ దగ్గర గూడా ఆ పద్ధతి లేదు. ఏ రోజైతే పూజ చేస్తామో, ఆ రోజే అంత పటాలు అవన్నీ క్లీన్ జేసి, అదే రోజు దీపం పెట్టుకుంటారు. అమ్మ గూడా అట్లనే పూజ చేసుకునేది. ఇంకోటి మా అత్త వాళ్ళ ఇంట్లో మాత్రం ఎల్లమ్మలున్నారు గనుక ఒకరోజు ముందు మనం అసలు కడిగేకి కాదు. ఇగ అదే ఫాలో అయితాను. ఎందుకంటే మన దగ్గర ఉన్న పద్ధతులు ఏవైతే ఉంటాయో అత్త వాళ్ళ ఇంట్లోనే గాని, అమ్మ వాళ్ళదైతే పనికిరాదు. పెండ్లయినంక ఆడపిల్లకి. కొన్ని పనికొస్తాయి, కొన్ని పనికిరావు. ఇగ నేను మాత్రం మా అత్త వాళ్ళ ఇంట్లో ఎట్లయితే చేస్తారో అదే పద్ధతిని ఫాలో అయితాను. ఇగ అంతా రెడీ జేసినంక నేను, మా ఆయన ఇప్పుడు ఈ మధ్యలో స్టార్ట్ జేసినాము. అంటే మా ఆయనకు కొంచెం టైం ఉంటా ఉంది. ఇగ దాన్ని ఇంకా ఆయన, నేను ఇద్దరం కలిసి పూజ చేస్తాం. ఎందుకంటే ఇద్దరు కలిసి పూజ చేస్తే కొంచెం బావుంటది అనేసి. ఎందుకంటే కొంచెం పిల్లలు గూడా కొంచెం అంటే వాళ్ళది స్కూలు ముందైతే పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ జేసి రావాలి. అది దాంతోటి మా ఆయన బిజీగా ఉంటా ఉండే. ఇప్పుడు కొంచెం టీనేజ్‌కొచ్చిర్రు. ఇంకోటేందంటే కొంచెం పని గూడా తగ్గింది మాకి. అంటే ఆయనకి బయటికెళ్ళడం అంటే పిల్లల్ని తీసుకొని దేనికన్నా ఎళ్ళడం గూడా తగ్గింది. ఎందుకంటే పిల్లలే వాళ్ళంతా వాళ్ళ పని వాళ్ళు జేసుకుంటారు గదా! టీనేజ్ పిల్లలు. ఇగ వాళ్ళని అంటే వాళ్ళని స్నానం చేయమని జెప్పేసి వాళ్ళ పని వాళ్ళకి అప్పజెప్పేసి ఇగ నేను అంతా క్లీన్ జేసి అంటే ఇగ అన్నీ రెడీ జేసినాను. కాకపోతే ఏందంటే ఈరోజు మాత్రం అంటే పొంగల్ జేసేకి మనం వండుతాం గదా! పొంగలు. ఇగ అది మాత్రం అంటే మా ఇంట్లో మాత్రం మా అత్త వాళ్ళ ఇంట్లో మాత్రం పరమాన్నం వండుతారు. పొంగల్ అంటే పొంగల్ గాదు. అదే పాలు పోసి అంటే పరమాన్నం వండుతాం గదా! ఇగ అదే వండుతారు. కానీ ఈరోజు మాత్రం నేను వండలేదు. ఎందుకంటే పిల్లలిద్దరూ ఆల్రెడీ వాళ్ళకి కావాల్సింది స్టవ్ మీద వాళ్ళు వండుకుంటా ఉన్నారు. అంటే ఆల్రెడీ 8:00 అయితా ఉంది. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే ఎళ్తారు గదా! ఇద్దరికీ పాలు తాగే అలవాటుంది. ఇగ వాళ్ళు పాలు కాగబెట్టుకొని తాగుతా ఉన్నారు. ఇగ సరిలే అంటే నైవేద్యంగా మాత్రం నేనెప్పుడైనా ఫ్రూట్సే పెడతాను. ఏదన్నా టైము ఉంటే మాత్రం తొందరగా అయిపోతది అని అనుకుంటే మాత్రం ఇగ ఏదన్నా పులిహోరనన్నా లేదు అనంటే పరమాన్నమన్నా వండి నేను నైవేద్యంగా పెడతాను. ఎందుకంటే మా అత్త వాళ్ళ ఇంట్లో మాత్రం ఏదన్నా బోనాలు గిట్లా ఏదన్నా ఉన్నాయి అని అన్నప్పుడు మాత్రమే మా అత్త వాళ్ళ ఇంట్లో ఏదైతే పద్ధతి, ఆనవాయితీగా ఉందో అది మాత్రమే నేను ఫాలో అయితాను. ఇదొచ్చేసి ఇగ మా ఆయన, నేను ఇద్దరం కలిసి పూజ చేస్తా ఉన్నాము. తక్కువ టైం ఉంటది మా ఆయనకి. ఇక ఈ మధ్యలో మాత్రం కొంచెం కుదురుతా ఉంది. ఇగ ఆయన, నేను ఇద్దరం కలిసి చేస్తున్నాము. అంటే కొన్ని పండగలు మాత్రమే ఆయనకి లీవ్ ఉంటది గదా! ఇగ ఈరోజు మాత్రం కొంచెం తొందరగా అయిపోయింది. తొందరగానంటే ఒక ఆహ్ 8, 8:30 అయిపోయిందనుకుంటాను. మా పూజ అంతా అయిపోయేసరికి. ఇగ ఆయనకి బయటికెళ్ళే టైం మాత్రం 10:00కి ఎళ్తాననన్నారు గదా! ఇగ అంతలోపు అయిపోయింది. ఈ పూజ జేయడంలో మాత్రం నేను కొంచెం ఎట్లానంటే నేను సింపుల్‌గానే జేసుకుంటాను. మరీ ఎక్కువ డెకరేషన్ అంటే ఎక్కువ
పూజలు, వ్రతాలు అనంటే మా ఇంట్లో లేదు గనక నేను ఆనవాయితీ నేనేమి ఫాలో గాను. ఇంకొకరిని మాత్రం నేను కాపీ అంటే వాళ్ళట్లే జేషిర్రు మనం ఇట్లనే జెయ్యాలి అని అన్నట్టు ఏముండదు. ఈరోజు పూజ వచ్చేసి మాత్రం నేను పండ్లు పెట్టేసి, ఒక కొబ్బరికాయ కొట్టేసి, నా సింపుల్ పూజ మాత్రం జేసుకున్నాను. ఇగ పిల్లలు అప్పటి వరకి రెడీ అయిపోతారు. దాని తర్వాత ఇగ వాళ్ళకి కొంచెం పరమాన్నం వండేసి అంటే పరమాన్నం వండుదామని అనుకున్నాను. ఇది నా సింపుల్ పూజ అండి. ఇది నా భోగి రోజు నేను జేసుకున్న పూజ. అంటే నేను, మా ఆయన ఇద్దరం కలిసి జేసినాం. నేనొక్కదాన్నే కాదు. కాకపోతే ఏందంటే ఈడ కామాక్షి అమ్మవారి దీపానికి పైన పూలు పెట్టడం మర్చిపోయినాను. ఇగ తర్వాత అంటే ఇగ దీపం పెట్టినంక మళ్ళీ వేడి తగులుతది గదా చెయ్యికి. అందుకే ఇక సరే రేపు పెట్టేద్దామని జెప్పేసి వదిలేసినాను. ఏదన్నా ఒకటి మిస్టేక్ అయితేనే ఉంటది. మర్చిపోతాము. మిస్టేక్ అంటే మిస్టేక్ గాదు, మర్చిపోతాము. ఇంగ అదొక్కటి మాత్రం మిస్ అయింది అమ్మవారికి. నేను మాత్రం అంటే పూజ ఎక్కువ అంటే సింపుల్‌గా చేసుకున్నాను గదా! ఇగ దాన్నింకా ఇంకోటేందంటే ఇక ఈడ బెంగుళూరులో చేసుకునేది ఓన్లీ పూజలు మాత్రమే. ఎక్కువ శాతం ఇక్కడ కర్ణాటక వాళ్ళు జేసేది పూజలెక్కువ జేస్తారు. ఇగ నార్త్ ఇండియన్స్ ఎట్లా జేస్తారో నాకంత ఐడియా లేదు. ఎందుకంటే వాళ్ళతో నాకెక్కువ పరిచయం లేదు గనక. ఇక ఇది వచ్చేసి పరమాన్నము వండుతానని జెప్పినాను గదా! ఇక అది వండేసి మా ఆయనకి ఫస్ట్ ఇచ్చినాను. తర్వాత ఇగ మా పాపకి. ఇగ ఈ పిల్లి పిల్ల మాత్రం మాకు బాగా అలవాటయిపోయింది. పక్కింటి వాళ్ళది. ఇగ మా దగ్గరనే ఉంటది. ఇగ అది ఎక్కువ శాతం మా దగ్గరనే ఉంటా ఉంది. ఇగ మా చిన్నోనికి మాత్రం స్వీట్ అంటే శనా ఇష్టము. నాకిష్టం ఉండదు. ఇంకోటి మా ఆయనకిష్టం ఉండదు. ఇగ పిల్లలిద్దరి కోసం అని జెప్పేసి చేసినాను. ఇగ కొంచెమన్నా తినాలి గదా! అంటే పండగ కనుక ఇగ తిందామని జెప్పేసి కూర్చున్నాను. ఇగ మా పిల్లలు మాత్రం ఇగ వాళ్ళ దాంట్లో ఈరోజు ఒక్కరోజు వదిలేయి మమ్మీ మమ్మల్ని మొబైల్ తోటి అని అన్నారు. ఇగ సరే ఇగ వాళ్ళది గూడా కొంచెం ఉండాలి గదా! అని జెప్పేసి. కాకపోతే ఏందంటే మా పాపకి మాత్రం ఫుల్ బిజీ పాపం తను. ఇగ వానికి నోట్స్ ఒచ్చినాయి. ఇగ అవన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు అనంటే ప్రింటౌట్ తీసుకొని మళ్ళీ ప్రిపరేషన్ జేసుకోవాలి. ఇగ ఇది మాది అంటే ఎగ్జామ్స్ నడుస్తా ఉన్నాయి గనుక నేను పిల్లల్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తలేను. పాపం వాళ్ళ పాటికి వాళ్ళు బిజీలో ఉన్నారు. ఇగ మా యష్షుకి మాత్రం ప్రీ బోర్డ్స్ ఉన్నాయి గదా! 16థ్ నుంచో, 15థ్ నుంచో ఎగ్జామ్స్ ఉన్నాయనుకుంటాను. ఇగ పాపం అది కూర్చొని గూడా అంటే మొబైల్‌లో చదువుకుంటూనే ఉంది. ఇగ వాడు చిన్నోడు మాత్రం ఒక 1 అవర్ నాకు టైమ్ ఇయ్యమా నేను కొంచెంసేపు గేమ్ ఆడతాను మొబైల్‌లో అని చెప్పిండు. పాపం వానికి ఒక 1 అవర్ ఇద్దామని చెప్పేసి ఇచ్చినాను. ఇగ అంటే మరీ ఎక్కువ గూడా చదువు అనంటే గూడా పిల్లల మైండ్ పాడైపోతుంది. వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి గదా! ఇగ టీవీలు మాత్రం ఎక్కువ జూడరు. కాకపోతే ఏందంటే ఈ కరోనా వచ్చినప్పటి నుంచి మొబైల్ చేతిలోకొచ్చినప్పటి నుంచి పిల్లలు మాత్రం అస్సలకి మొబైల్ వదులుతలేరు. ఎంత చేద్దామని అనుకున్నా గూడా కొంచెం లేకున్నా కొంచెమన్నా అవాయిడ్ జేస్తారు. ఇగ నేను తిడతానని జెప్పేసి కొంచెం అంటే చానా వరకి ఎక్కువ యూజ్ జేయరు. ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చినంక, కాలేజ్ నుంచి వచ్చినంక ఒక 1 అవర్, 1 ½ అవర్ తీసుకుంటారు. ఇగ వాళ్ళ పనిలో వాళ్ళే ఉంటారు. అంటే హోంవర్క్ జేసుకోవడం ఇదంతా. ఇగ ఇది ఈ పిల్ల మా అమ్మాయి అంటే యషు దగ్గరికెళ్ళి నా దగ్గరకొచ్చేసింది. అస్సలు లేస్తలేదు. నాకు అంటే ఇది మధ్యాహ్నం పైన. నాకు నిద్రొస్తా ఉంది. నాకు పడుకుందామని అనుకుంటే నేను పడుకునేకైతలేను. ఇగ దాన్ని అట్లనే కూర్చోబెట్టుకొని పడుకుందాం అని జెప్పేసి ట్రై చేస్తా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే నా వ్లాగ్. ఇంకొక వ్లాగ్ తోటి మీ ముందుకొస్తాను. ఇది మా సింపుల్‌గా జేసుకునే భోగి పండగ. ఏమంతా లేదు. ఐ హోప్ మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చుంటే నా ఛానల్‌ని సపోర్ట్ జేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఇంకొకసారి భోగి పండగ శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.